హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే 8వ తారీఖు మే నెల 2025 సంవత్సరం నాడు ఆల్ ఇండియా రేడియోలో నేను సెకండ్ ట్రాన్స్మిషన్ చేశాను అని చెప్పాను కదా. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాక్చువల్ ట్రాన్స్మిషన్. అయితే అందులో ఇదివరకే మనం గుర్తు చేసుకున్నాం. అలాగే చైతన్య స్ఫూర్తి కార్యక్రమాల తాలూకు స్క్రిప్ట్స్ నేను షేర్ చేసి ఉన్నాను. చూడండి, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, నిన్న మొన్న. అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మధ్యాహ్నం 1:20 నుంచి 2 గంటల వరకు ప్రసారమయ్యే షో టైం గురించి. షో టైం అంటే క్విజ్ అనమాట. ఫిల్మీ నాన్ ఫిల్మీ బేస్డ్ ఇంట్రెస్టింగ్ క్విజ్ ప్రోగ్రామ్ అనమాట. మరి దాంట్లో నేను యాక్చువల్గా ప్రిపేర్ చేసుకెళ్ళిన క్వశ్చన్స్ షోలో ఎన్ని క్వశ్చన్స్ వరకు అడగగలిగాను అనే విషయం, వాటి ఆన్సర్స్ నేను అన్ని కరెంట్ అఫైర్స్ నుంచి అడిగానండి. వాటి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాము. మరి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:20 దాటి 10 సెకండ్లు. షో టైం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జీ దివ్య అని చెప్పేసి ఒక 2 సెకండ్స్ ఫిల్లర్ వేసేయాలి. మంచి ఫిల్లర్ వేసి, ఫిల్మీ నాన్ ఫిల్మీ బేస్డ్ ఇంట్రెస్టింగ్ క్విజ్ ప్రోగ్రామ్ షో టైంకి స్వాగతం అని చెప్పేసి, మరి ఈనాటి మన షో టైం కార్యక్రమంలో నా మొదటి ప్రశ్నగా వచ్చేస్తుంది. 19 ఏండ్లకే ఓ అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్గా అర్హత సాధించింది. అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారతీయురాలిగా వార్తల్లో నిలిచింది. ఆ అమ్మాయి ఎవరు? ప్రశ్న మరోసారి. 19 ఏళ్లకే ఓ అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్గా అర్హత సాధించింది. అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారతీయురాలిగా వార్తల్లో నిలిచింది. ఆ అమ్మాయి ఎవరు? ఈ ప్రశ్న గనక సమాధానాలు తెలిసిన శ్రోతలు మెసేజ్ చేయాల్సిన మా నెంబర్ అనేసి ఒక నంబర్ చెప్తామన్నమాట. మీ పేరు వివరాలతో పాటు ఆన్సర్ని జత చేసి మెసేజ్ పంపగలరు అని చెప్పేసి, ఇప్పుడు వినండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అని చెప్పేస్తాం. అయితే నేను ఈ క్వశ్చన్ని అక్కడ అడగలేకపోయా, వేరేది అడిగాను అనమాట. అడిగాను, చెప్తాను. నేను ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకెళ్తే అన్ని క్వశ్చన్స్ ఇక్కడ నేను మీతో పంచుకుంటాను. ఓకేనా? అక్కడ ఏం అడిగాను అనేది కూడా నేను ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తాను, అక్కడ అడిగిన సంగతి. ఓకేనా? ఓకే, దానికి సమాధానం నందిని అగర్వాల్. ఓకేనా? 19 ఏళ్లకే అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్గా అర్హత సాధించిన అమ్మాయి నందిని అగర్వాల్ అన్నమాట. కరెక్ట్ సమాధానం పంపించిన శ్రోతలకు ధన్యవాదాలు అని కూడా చెప్పాలి. తర్వాత మళ్ళీ ఒక సాంగ్ వేస్తాము. ఆ సాంగ్ తర్వాత షో టైం కార్యక్రమంలో తర్వాతి ప్రశ్నగా వచ్చేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఓ చిన్న ద్వీపంలో ఏప్రిల్ 15న ఆర్థిక లావాదేవీల కోసం తొలిసారిగా ATM అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ ప్రారంభించారు. అది ఎక్కడా? ప్రశ్న మరోసారి. పసిఫిక్ మహాసముద్రంలోని ఓ చిన్న ద్వీపంలో ఏప్రిల్ 15న ఆర్థిక లావాదేవీల కోసం, ఏప్రిల్ 15 అంటే 2025 సంవత్సరం, తొలిసారిగా ATM ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ను ప్రారంభించారు. అది ఎక్కడా? అయితే ఈ క్వశ్చన్ కూడా నేను అక్కడ అడగలేదు, కానీ ప్రిపేర్ చేసుకెళ్ళాను అనమాట. దీని ఆన్సర్ చాలా తమాషాగా ఉందన్నమాట. దీని ఆన్సర్ ఏంటంటే తువాలు అన్నమాట. బాగుంది కదా, తమాషాగా ఉంది. ఓకే, ఇక ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ దాంట్లో ఏంటంటే, IPL 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 43వ ఏట ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించారు.
ఈ గౌరవం పొందిన అతి పెద్ద వయస్కుడిగా వార్తల్లో నిలిచాడు. అయితే ఇంతకుముందు ఈ రికార్డు ఎవరి పేరున ఉంది అని అడిగానమాట అక్కడ. ప్రశ్న మరోసారి. IPL 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 43వ ఏట ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించారు. ఈ గౌరవం పొందిన అతిపెద్ద వయస్కుడిగా వార్తల్లో నిలిచారు. అయితే ఇంతకుముందు ఈ అవార్డు ఎవరి పేరున ఉంది, ఈ రికార్డు ఎవరి పేరున ఉంది అని అడిగాను. ఆన్సర్ వచ్చేసి చాలామంది పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రవీణ్ తాంబే అనమాట. 2014వ సంవత్సరంలో తన 42వ ఏట ఈ రికార్డు సాధించారు. ఇప్పుడు 2025వ సంవత్సరంలో అదే రికార్డ్ని మహేంద్ర సింగ్ ధోని తన 43వ ఏట ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించి ఆ రికార్డును బ్రేక్ చేశారనమాట. ఇది అడిగాను. ఆ తర్వాత కార్యక్రమంలో షో టైం కార్యక్రమంలో తర్వాతి ప్రశ్నగా వచ్చేస్తుంది. ఒలింపిక్స్లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్కు చోటు కల్పించారు. 2028లో జరిగే ఈ పోటీల కోసం లాస్ ఏంజల్స్ సమీపంలో ఓ వేదికను ICC ఖరారు చేసింది. ఆ వేదిక ఎక్కడా? ప్రశ్న మరోసారి. ఒలింపిక్స్లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్కు చోటు కల్పించారు. 2028లో జరిగే ఈ పోటీల కోసం లాస్ ఏంజల్స్ సమీపంలో ఓ వేదికను ICC ఖరారు చేసింది. అది ఎక్కడా అనేది క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ కూడా నేను అడగలేదు అక్కడ, కానీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలన్నమాట, ఎందుకైనా మంచిదని. అయితే దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సౌత్ కాలిఫోర్నియాలోని పొమోనాలో ఉన్న ఫెయిర్ గ్రౌండ్ అనమాట. సౌత్ కాలిఫోర్నియాలోని పొమోనాలో ఉన్న ఒక ఫెయిర్ గ్రౌండ్ అనమాట. ఓకేనా. ఇక తర్వాత షో టైం కార్యక్రమంలో తర్వాతి ప్రశ్నగా వచ్చేస్తుంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సమితి యునెస్కో భారతదేశానికి చెందిన 2 రచనలకు మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు కల్పించింది. అవి ఏవి అని అడిగాను. ప్రశ్న మరోసారి. ఇటీవల ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సమితి యునెస్కో భారతదేశానికి చెందిన 2 రచనలకు మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు కల్పించింది. అవి ఏవి అని అడిగాను. అబ్బాబ్బా, దీనికి ఎంతమంది సమాధానాలు పంపించారు తెలుసా అండి? చాలామంది పంపించారు. ఆల్మోస్ట్ ఆ మెసేజెస్ చదవడానికి నాకు 7 మినిట్స్ పట్టింది. 5 to 7 మినిట్స్ పట్టింది అనమాట. ఓన్లీ ఆ ఆన్సర్స్, వాళ్ళ పేరు, ఊరు చదవడానికి అంతమంది పంపించారు. నిజంగా ఇదైతే నాకు చాలా నచ్చిన క్వశ్చన్, చాలా గర్వించదగ్గ ఆన్సర్ అనమాట దీనిది. యాజ్ అన్ ఇండియన్ ఏంటంటే భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రం, ఈ 2 కూడా మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయన్నమాట. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రం, ఈ 2 కూడా చాలామంది పంపించారు. నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఓకే, చాలామందికి కరెంట్ అఫైర్స్లో మన ఇండియన్కి సంబంధించిన వరల్డ్ రికార్డ్స్ గురించి బాగానే అవగాహన ఉంది అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా అడిగాను అనమాట. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కూడా షోలో అడిగాను. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ జయంతిని అమెరికాలోని ఓ నగరం అధికారికంగా గుర్తించింది. ఏప్రిల్ 14ను అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించిన నగరం ఏది అని అడిగారు. ప్రశ్న మరోసారి. భారత రాజ్యాంగం రూపశిల్పి డాక్టర్ అంబేద్కర్ జయంతిని అమెరికాలోని ఓ నగరం అధికారికంగా గుర్తించింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించిన ఆ నగరం ఏది అని అడిగాను అనమాట. దీనికి కూడా ఆల్మోస్ట్ చాలామందే సమాధానం పంపించారనమాట. నేను మొత్తము ప్రిపేర్ చేసుకెళ్ళిన క్వశ్చన్స్ 6 అండి. కానీ ప్రతిసారి కూడా ఈ 40 నిమిషాలలో కేవలం 3 మాత్రమే క్వశ్చన్స్ అడగగలమండి. ఎందుకంటే 3 క్వశ్చన్స్ అడిగిన తర్వాత మనం మళ్ళీ దానికి సంబంధించిన ఆన్సర్ని వాళ్ళ పేరు, ఊర్లతో సహా చదవాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది పంపిస్తారు కాబట్టి ఒక 3 క్వశ్చన్సే వెళ్తాయన్నమాట ఒక షోలో. ఈ 40 మినిట్స్ షోలో 3 క్వశ్చన్స్ మాత్రమే వెళ్తాయన్నమాట. ఈ 6 అండి నేను ప్రిపేర్ చేసుకెళ్ళిన కరెంట్ అఫైర్స్
క్వశ్చన్స్ షో టైం గురించి. నేను అడిగిన క్వశ్చన్స్ 3. ఒకటి మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించింది, ఒకటి ఐరాస రిజిస్టర్ మెమరీ ఆఫ్ బుక్ రిజిస్టర్లో భగవద్గీత అండ్ నాట్యశాస్త్రం, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీని ఆన్సర్ చెప్పలేదు కదా. బిఆర్ అంబేద్కర్ది న్యూయార్క్ సిటీ అండి. న్యూయార్క్ సిటీ అధికారికంగా ప్రకటించిందనమాట ఏప్రిల్ 14th అంబేద్కర్ దినోత్సవంగా. ఇదండి మరి ఈనాటి షో టైం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించాయి, విజ్ఞానాన్ని పంచాయి అని కోరుకుంటూ సెలవు అని చెప్పేసి. 2 గంటలకు ఏముంటుంది, వార్తలు ఉంటాయి అన్నమాట. దాని తాలూకాటి అనౌన్స్మెంట్ ఏంటంటే ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2:15 సమాచార్ హిందీలో వార్తలు వింటారు అని చెప్పేసి. అదొక 15 నిమిషాలు, ఇదొక 15 నిమిషాలు, మళ్ళీ 2:30 అయితే ఇది గురువారం కాబట్టి, ఈ 8వ తారీఖు అన్నది గురువారం కాబట్టి మధ్యాహ్నం 2:30 శక్తిశీలి కార్యక్రమం ఉండదన్నమాట. ఓన్లీ హలో డాక్టర్ ఉంటుంది. ఈ హలో డాక్టర్ అనేది అనౌన్సర్తో ఏం పని ఉండదు. ఓపెనింగ్ అనౌన్స్మెంట్, క్లోజింగ్ అనౌన్స్మెంట్ మాత్రమే ఉంటుంది. మిగతా ఇంటర్వ్యూ అంతా వేరే వాళ్ళు చూసుకుంటారు. ఇది మొత్తం 1/2 అవర్ ప్రోగ్రాము, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అన్నమాట. దాని అనౌన్స్మెంట్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి. మా ఈఎన్టీ హాస్పిటల్ మరియు శ్వాస హాస్పిటల్ ఫ్రీడమ్ టు బ్రీత్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అంతే, ఇది చెప్పేస్తే వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వేరే స్టూడియోలతో కనెక్షన్ చేసుకొని 1/2 అవర్ అయిపోద్ది అనమాట. మనకి వినిపిస్తూ ఉంటుంది. అది అయిపోయాక మళ్ళీ క్లోజింగ్ అనౌన్స్మెంట్. మీరు ఇంతవరకు మా ఈఎన్టీ హాస్పిటల్ మరియు శ్వాస హాస్పిటల్ ఫ్రీడమ్ టు బ్రీత్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు అని చెప్పేసి అనమాట. అప్పటికి 3 అవుతుంది కదా. ఇక మనం ముంబై కేంద్రం నుండి రిలే చేసేస్తాం అనమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ఇప్పుడు వినండి ముంబై కేంద్రం నుండి రిలే ప్రసారాలు అని చెప్పేస్తాము. ఇక 3 ఇక్కడితో ఈ అనౌన్స్మెంట్తో సెకండ్ ట్రాన్స్మిషన్ అనౌన్సర్ పని అయిపోద్ది అనమాట. ఇక మళ్ళీ థర్డ్ ట్రాన్స్మిషన్ 5 నుంచి స్టార్ట్ కదా. ఆ 3 to 5 వచ్చేసి మొత్తం ముంబై రిలే వెళ్తుంది. ఆ థర్డ్ ట్రాన్స్మిషన్ వాళ్ళు ఎప్పుడైతే వస్తారో మ్యాక్సిమం 3 to 4 మధ్యలో వచ్చేస్తారు. అప్పుడు వీళ్ళు రిలీవ్ అయిపోవచ్చు అనమాట సెకండ్ ట్రాన్స్మిషన్ వాళ్ళు. నాకేమైందంటే తను